హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా శనగల తాలింపు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను శనగలు అయితే ఒక 3-4 అవర్స్ అయితే ఇలా నానబెట్టుకున్నాను. ఇలా 3-4 అవర్స్ నానితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకొని తగినంత సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇలా సాల్ట్ వేసుకొని కావాల్సిన వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. 3 విజిల్స్ ఇచ్చాక మూత తీసి చూసి మనమైతే ఇవన్నీ కూడా ఒక స్ట్రెయినర్తో వాటర్ అన్నీ కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ వేయనవసరం లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్ట్రెయినర్లో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు అయితే పక్కన పెట్టుకొని పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ పోపు కోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర, అలాగే ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి కొన్ని ఆనియన్స్ వేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. చూసారా, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. చూసారా, పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకుని శనగలు యాడ్ చేసుకొని ఇదంతా పోపు అంతా కూడా శనగలకు పట్టేంత విధంగా కలపాలి. పోపులో శనగలన్నీ కూడా వేసి శనగలకు పోపు మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. నేనంతా పోపు అంతా కలిసే విధంగా కలుపుకొని పైనుంచి పచ్చి ఆనియన్స్ కూడా వేస్తున్నాను. పచ్చి ఆనియన్స్ వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారా, ఇంకా నేనైతే చాలా వేస్తున్నాను. పచ్చి ఆనియన్స్ కూడా వేసేసి అంతా కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మేము తినేటప్పుడు అయితే లెమన్ పిండుకోవచ్చు, లేదంటే లేదు. నేను అంతా కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా, నేనైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ శనగల తాలింపు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. తినేటప్పుడు పైనుంచి కొంచెం లెమన్ పిండుకొని ఇంకా బాగుంటుంది టేస్ట్. నచ్చితే ట్రై చేయండి.